తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేడారం జాతర 2024 చరిత్రలో రికార్డుగా నమోదవుతుంది. ఈ జాతరలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. కావున మిత్రులారా, మనకు భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని 100% దిగ్విజయం చేద్దాము. ప్రయాణికులే మనకు దేవుళ్ళు. కావున ఈ ఆపరేషన్లో కొన్ని సూచన సలహాలు పాటిస్తేనే బాగుంటుంది. దయచేసి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనార్థమై వచ్చే లక్షలాది భక్తజన సేవకు గాను వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు రాత్రి పగలు కార్యోన్ముఖులై పనిచేస్తుంటారు. వేలాది బస్సులు లక్షలాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు ప్రతినిత్యం చేరవేస్తుంటాయి. ఇందులో రోడ్డు భద్రత అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ విషయంగా డిపో మేనేజర్ గారు తమ డిపోలో మేడారం జాతర డ్యూటీ చేయుటకు వెళ్ళే ప్రతి ఉద్యోగికి ఈ క్రింది సూచనలను సలహాలను తప్పనిసరిగా పాటించమని చెప్పవలసిందిగా కోరడమైనది. మేడారం జాతరలో రోడ్డు భద్రతా పరంగా పాటించవలసిన సూచనలు మరియు జాగ్రత్తలు. సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు అలాట్ అయిన డిపో క్యాంపులో ఉన్న వివిధ డిపోల బస్సులను, వాటి వివరాలను తెలుసుకోవాలి. అనగా బస్సులు ఎన్ని వచ్చినాయో టైప్ వైజ్ తీసుకోవాలి. బస్సు యొక్క నంబరు మరియు ఆ బస్సు యొక్క 2 డ్రైవర్ల పేర్లు, కండక్టర్ పేరు, వారి ఫోన్ నెంబర్లు డిపో సైజుగా రాసుకోవాలి. ముఖ్యంగా కేర్ టేకర్లు, సేఫ్టీ వార్డన్లు క్యాంపులో గల డ్రైవర్ల వసతి గదులను పరిశీలించాలి. కరెంటు, ఫ్యాన్స్, తాగునీరు, టాయిలెట్ వసతి మరియు టాయిలెట్లో నీరు మొదలగు సౌకర్యాలు పరిశీలించి ఏదైనా అవసరం ఉంటే క్యాంపు ఇన్ఛార్జి గారికి తెలియజేసి వాటిని ఏర్పాటు చేయించాలి. ప్రతి బస్సు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా డ్రైవర్ గారితో మాట్లాడాలి. సేఫ్టీ గురించి వివరించాలి. డిఎం లేదా క్యాంప్ ఇన్ఛార్జి వీలైనంత ఎక్కువ సార్లు ప్రతిరోజు అందుబాటులో ఉన్న డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ పైన మరియు జాతర ఆపరేషన్ పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలి. ఒక బస్సులో ఒక డ్రైవర్ మాత్రమే డ్యూటీ చేసేటట్టుగా 2వ డ్రైవర్ బస్సులో ఫాలో కాకుండా క్యాంపులోన ఉండి తప్పనిసరిగా రెస్ట్ తీసుకునేటట్టు చూడాలి. బస్సు నడిపేటప్పుడు లేన్ డ్రైవింగ్ అనగా ఒక బస్సు వెనుక ఒక బస్సు మాత్రమే వెళ్ళేటట్టుగా డ్రైవర్లకు ఖచ్చితంగా చెప్పాలి. సరి అయిన దూరం పాటించమని చెప్పాలి. రోడ్డు ఖాళీగా ఉన్నదని ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులను ఓవర్టేక్ చేయరాదు అని గట్టిగా తెలియజేయాలి. మార్గ మధ్యంలో అధికారుల సూచనలను, పోలీసు వారి సూచనలను తప్పకుండా పాటించమని చెప్పాలి. భోజనం కొరకు మరియు టిఫిన్ల కొరకు మార్గ మధ్యంలో బస్సులను ఎట్టి పరిస్థితుల్లో ఆపరాదు అని తెలియజేయాలి. సంబంధిత క్యాంపులో లేదా మేడారం బేస్ క్యాంపులో మాత్రమే టిఫిన్ మరియు భోజనం చేయమని చెప్పాలి. మేడారం బేస్ క్యాంపులో పార్కింగ్ చేయనప్పుడు మరియు బస్సును తీసుకొని ప్లాట్ఫారం పైకి వెళ్ళేటప్పుడు ఇతర బస్సులకు పోటీగా వెళ్ళరాదు. సీరియల్ ప్రకారం నిదానంగా మాత్రమే వెళ్ళాలి. ప్రయాణికులు అందరూ ఎక్కిన తర్వాత మాత్రమే బస్సును కదిలించాలి. ఆదేశాల మేరకు మార్గ మధ్యంలో ఆపి ఇతర ప్రయాణికులను కూడా ఎక్కించుకోవాలి. ప్రయాణికులతోనూ ఇతర అధికారులతోనూ మరియు ఇతర డిపార్ట్మెంట్ వారితో మర్యాదగా మెలిగేటట్టు డ్రైవర్లందరికీ తెలియజేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిదానంతో జాగ్రత్తగా బస్సు నడపాలి. వేగము పనికిరాదు, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదు. ఈ విషయాలను డ్రైవర్లకు ఖచ్చితంగా తెలియజేయాలి.
మూలమలుపులు, కల్వట్టు మరియు ఇరుకు ప్రదేశాల్లో బస్సును వేగ నియంత్రణ పాటిస్తూ నడపమని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ట్రాక్ అనగా హ్యాండ్ బ్రేక్ను తప్పనిసరిగా వాడమని చెప్పాలి. బస్సుకు ఏమైనా రిపేర్ వచ్చి అనగా బ్రేక్ డౌన్ అయినప్పుడు రోడ్డు పక్కన పూర్తిగా ఎడమ వైపు తీసుకొని ఆపివేయాలి. ఇతర వాహనాలకు తెలిపేటట్టుగా ఇండికేటర్లు వేయాలి. ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఇతర వాహనాలు వెళ్ళేటట్టుగా దారి కల్పించాలి. ఆపై సంబంధిత అధికారులకు తెలియజేయాలి. మేడారం బేస్ క్యాంపులో బస్సును వదిలి వెళ్ళరాదు. ఒకవేళ ఎమర్జెన్సీలో వెళ్ళవలసి వచ్చినట్టయితే సంబంధిత అధికారుల అనుమతితో మాత్రమే వెళ్ళవలను అని ఖచ్చితంగా చెప్పవలెను. అధికారుల సూచనల మేరకు బస్సులను ఏ రూట్లోనైనా ఎక్కడికైనా నడపవలను. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదు. మేడారం జాతర అయిపోయిన తర్వాత రోడ్డు భద్రతా పరంగా వార్డెన్, కేర్ టేకర్ తీసుకున్న చర్యల వివరాలు ఒక రిపోర్టుగా తయారు చేసి వీలైతే ఫోటోలు, వీడియోలతో క్యాంప్ ఇన్ఛార్జికి, సంబంధిత డిపో మేనేజర్కు మరియు రోడ్ సేఫ్టీ కేంద్ర కార్యాలయం, ఆపరేషన్స్ విభాగం, బస్ భవన్, హైదరాబాద్కు ఒక నివేదిక సమర్పించాలి. అమ్మవారి సేవలో భక్తులు, భక్తుల సేవలో ఆర్టీసీ ఉద్యోగులు. చాలా సంతోషం. జాతర దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులు సంతోషం, అమ్మవారు సంతోషం. కానీ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. అయ్యా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మా ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆలోచించండి. మీరు ఏమీ చేయవద్దు. మాకు వనభోజనాలు వద్దు, ఇతర ప్రోత్సాహకాలు వద్దు. కుక్కకు బొక్క వేసినట్లుగా మీరు కూడా ప్రయత్నం చేయకండి. కేవలం మా ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్, కోరిక, ఆశ 3 పే స్కేల్స్ మాకు రావాలి, ఇవ్వండి. ఈ విషయంలో మీరు చిత్తశుద్ధితో కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. మేడారం జాతర మేము దిగ్విజయం చేస్తాము. మీరు మా ఆశలను, ఆశయాలను, కోరికలను, నమ్మకాలను నిలబెట్టండి. 3 పే స్కేల్స్ మాకు ఇవ్వండి. ఇంకా ఏమీ వద్దు. దయచేసి ఆర్టీసీ ఉద్యోగులను సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఆత్మవిశ్వాసంతో బ్రతికేటట్లు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇట్లు మీ జీవీకే యాదవ్, కూకట్పల్లి డిపో కండక్టర్. జై భారత్, జై జై ఆర్టీసీ.